మొదటి వర్తమానం వింటకు మనం సిద్ధపడదాము. ఈ సమయంలో మనకు మొదటి వర్తమానం అందించటకు సహోదరులు బి రమేష్ గారు ఉన్నారు. సహోదరులకు సమయాన్ని ఇద్దాం. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వమెరిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో తండ్రి కొద్ది మాటలుగా తండ్రి మీ విలువైన అమూల్యమైన మాటలు తండ్రి పంచుకొనుటకు సిద్ధపడుచుండగా దీనదాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు మెండుగా అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకొని మీరే నడిపించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనలు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. చేరి ఉన్న సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనము తెలియజేస్తున్నానండి. మరి అందరూ షాకులు ఉన్నట్టున్నారు. ఇప్పటి వరకు పాట పాడిన బ్రదర్ ఏంటి సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని. దేవుడు తన కృపను బట్టి నా గొప్పతనం అంటూ ఏది లేదు, సాక్షాత్తు దేవాది దేవుడే ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. అందును బట్టి ముందుగా కన్న తండ్రి అయిన దేవుణ్ణి మహింపరుస్తూ మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నానండి. ఈరోజు చక్కటి ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఇప్పుడు కూడా అడుగుతాను. ఇందాకైతే పాటలు పాడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నాను. ఇప్పుడు వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. దయతో కొద్ది నిమిషాలు నా మాటలు మీరు మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఇవి నా మాటలు కాదు, మన దేవుని మాటలు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటారు. చాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమనగా మనకు కవులు మేధావులు చెబుతున్నట్టుగా దేశం అంటే ఏంటో చెప్పండి, మట్టి కాదోయ్. దేశం అంటే మనుషులు. ఇక్కడ లోకం అనగానే చెట్లు, పుట్టలు లేదా గుట్టలు అని మనం ఊహించడానికి వీల్లేదు. ఇక్కడ లోకం అనగా సాక్షాత్తు ప్రజలు లేదా దేవుని పిల్లలని ఇక్కడ రాయబడిన మాట. అంటే దేవుణ్ణి ఎవరిని ప్రేమిస్తూ ఉన్నారు ఆయన అంటే, మనుషులైన తన పిల్లల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉందనంటే అది ఎంతో గొప్పదిగా కనబడుతుంది. ఆ ఎంతో అన్న పదంలో అది కొలవలేనిదిగా మనకు కనబడుతుంది, అది సాటి లేనిదిగా మనకు కనబడుతూ ఉంది. ఇది దేవుని ప్రేమ మన పట్ల అని యోహాను గారు చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా మన ప్రేమలు మనుషులుగా సమాజంలో మనం ఉన్నాం. మనకు కొన్ని ప్రేమలు ఉంటాయి. మనం కొంతమంది ప్రేమిస్తూ ఉంటాం, కొంతమందితో ప్రేమించబడుతూ ఉంటాం. సరదాగా ఒకసారి మనల్ని మనం మన ప్రేమల గురించి మనం ఆలోచన చేస్తే, ఒక భార్య ఒక భర్త పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన సమయంలో వాళ్ళు ఒకటే ఫోన్లు చేసుకుంటుంటారు. ఏకధాటిగా ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు ఇటు పెళ్ళి కొడుకు కానీ ఇటు పెళ్ళికి కూతురు కానీ కాబోయే వధూవరులలో మాట్లాడుతున్న మాటలు సాధారణ ఏమని, నీవు లేకపోతే నేను బ్రతకలేను అని అంటాడు. ఇప్పుడే మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది, అప్పుడే మాటలు ఏమంటున్నారు, నువ్వు లేకపోతే బ్రతకలేను. అదేంటో నువ్వు వస్తే నా జీవితంలో అదేదో కొత్త కళ వచ్చేసింది, ఇంతవరకు నా జీవితంలో చీకటిగా ఉంది, ఇప్పుడు రాగానే నా జీవితంలో ఏమైపోయింది, వెలుగు రేఖలు చిమ్ముతున్నాయి, నువ్వు లేకపోతే బ్రతకలేను అంటాడు.
ఇంకొంతకాలం పెళ్ళైన కొంతకాలానికి ఇంటికి వస్తాడు. భార్య అంటుంది, ఏమండి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, సమయం ఇవ్వమంటే కనీసం సమయం కూడా ఇవ్వట్లేదండి మీరు. పెళ్ళి కాకముందేమో నువ్వు లేకపోతే బతకలేను అని ఎన్నో మాటలు చెప్పారు, ఇప్పుడు పెళ్ళయింది మాట్లాడవయ్యా బాబు అంటే నాకు టైం లేదు, నీలాగా పని పాట లేకుండా కూర్చుంటానా, బయట ఎన్నో పనులు చేసుకొని నేను వస్తాను, ఇక్కడికి రాగానే మళ్ళీ నన్ను ఏం చేస్తాను, నన్ను విసిగిస్తావా, నువ్వు ఉంటే నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు లేకపోతేనే బాగుంటుంది అంటాడు. మీరు బాగా ఆలోచించండి, పెళ్ళికి ముందు నువ్వు ఉంటే సంతోషం అన్నాడు, పెళ్ళైన తర్వాత ఏమంటున్నాడు, నువ్వు లేకపోతేనే బాగుంది అంటున్నాడు. ఇవి మనుషుల బంధాలు, అవునా? ఆలోచించండి. అంటే మరి ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రేమికులుగా కనబడుతున్న ఈరోజు సొసైటీలో చాలామంది కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నువ్వు లేకపోతే బ్రతకలేను అని అమ్మాయిని అబ్బాయి అనడం కానీ లేదా అమ్మాయి అబ్బాయిని అనడం కానీ మనం చూస్తాం. నేను ఒక మాట చెప్పకనే చెప్తాను, ఈరోజు సొసైటీలో దేవుడు ప్రేమించిన రీతిగా సొసైటీలో ప్రేమలు కనబడట్లేదండి. ఎలా కనబడుతున్నాయి అంటే, నేను సాహసం చేసి ఒక మాట అంటున్నాను, మీరు తప్పుగా అనుకోకపోతే, మనకి ఎంతైనా అతి ప్రేమ ఎక్కువ అండి. దాన్ని తెగిపోయేదాకా లాగి 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 ఏం చేస్తాం, అలా వదిలేస్తాం అంతే. తెగిపోయిన తర్వాత అయ్యో తెగిపోయిందని బాధపడతాం, కానీ తెగేంత వరకు దాన్ని లాగుతాం, కానీ తెగక ముందే జాగ్రత్త పడాలన్న ఆలోచన మనకి ఏమాత్రం ఉంటుందా? అస్సలు ఉండదండి. ఒకరు ఇద్దరు స్నేహితులు బాగా సంభాషించుకుంటారు, ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు. ఒకరోజు ఈ స్నేహితునికి నచ్చని ఒక మాట, స్నేహితుడా నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు, సరి చేసుకో అని ఒకవేళ అన్నాడు అనుకోండి, నన్నే అంత మాట అంటావా, వాడిని నేను ఎంత ప్రేమించానో తెలుసా, వాడు నాకే ఎదురు చెప్తున్నాడు ఏమని, నన్ను సెట్ చేసుకోమంటాడా, వాడికి తెలియదా నేనేంటో, నేను తెలుసు, నా పరిస్థితి ఏంటో తెలుసు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఇంత తెలిసి వాడు నన్ను ఏమన్నాడు, నువ్వు సెట్ చేసుకో అంటాడు. అసలు వాడెంతటోడు తెలుసా నీకు అని మనం ఇంకొకరు చెప్తాం వాడి గురించి. అప్పుడప్పుడు టీవీలో మన అమ్మలు మాట్లాడుతుంటారు, లేదా చెల్లెళ్ళు అక్కలు మాట్లాడుతుంటారు, పలానా సీరియల్ అట ఎక్కడి నుంచి చూస్తారు తెలుసా, వాళ్ళు ఏదో పనిలో ఉన్నా కానీ ఆ అక్క ఈ అక్కతో వేరే చోట ఉండి కూడా అడుగుతుంది, ఏమని, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అక్క నాకు చెప్తావా అని ఒకవేళ అడిగింది అనుకోండి, ఏం చెప్పమంటావులే అక్క, నీ ముఖానికి ఎప్పుడు సీరియల్ అన్నా, దూరంగా ఉన్నప్పుడు కూడా అడగకుండా ఉండవా అని అన్నది అనుకోండి, నువ్వేమన్నా తక్కువ, నువ్వు చూడడం మానేయట్లేదా, నువ్వు చూసిందే కదా నాకు చెప్పేది అని ఏం చేసుకుంటామంటే, వెంటనే మనం ఒకళ్ళు మన తప్పును ఎత్తి చూపే లోపలే వాళ్ళని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి మనం డిఫెన్స్ చేస్తాం మనం. అంటే ఎవరైనా తిరిగి మనలో ఒక మాట అంటే మనం అసలు ఒప్పుకోమండి. నిజానికి ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, సమాజంలో అనంతమైన దేవుని ప్రేమను కలిగి లేకపోవడం వల్లే జరుగుతుంది. మరి అనంతమైన ప్రేమ లేకపోవడానికి బదులుగా మరి ఏముంది సమాజంలో అంటే, అతి ప్రేమ, మితిమీరిన ప్రేమలు ఎక్కువైపోయాయి. ఈ మితిమీరిపోయిన ప్రేమలు ఉండడం వల్ల ఆ బంధాన్ని కాస్త తెగేదాకా లాగుతున్నారండి. లాగి 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 ఆ బంధాన్ని తెంపేసుకొని చివరికి దేవుడు చూపించే ప్రేమను సమాజానికి మనం చూపించలేక, మన కుటుంబాలు మనం చూపించుకోలేక గొడవలని, ఇబ్బందులని ఎన్నో పడుతూ ఉన్నాం మనం. బైబిల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే భక్తులు కూడా ఈ యొక్క ప్రేమకు లేదా అతి అనే ప్రేమకు, లేదా నేనేదో క్షమించండి, నేను భక్తులకి ఈ పదాన్ని నేను ఆపాదించడానికి కూడా సరిపోను, వాళ్ళ పాదధూళికి కూడా నేను సరిపోను, కానీ వాళ్ళు దేవుణ్ణి అతిగా ప్రేమించామని చెప్పుకున్నారు మనలాగే. కానీ సందర్భం రాగానే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో పడిపోయిన సంఘటనలు మనకు కనబడతాయి. అలానే వాళ్ళు పడిపోయారని నేనేదో మీకు చూపించి వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉండకూడదని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు అలా చేసినా తదుపరి వారి జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు గొప్పగా బ్రతికారు వాళ్ళు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఒక భక్తుడు మనకు కనబడుతున్నారు, ఆయనే పేతురు గారు. పేతురు గారు ఎలాంటి వాడు తెలుసా, యేసుక్రీస్తు వారంటే పడి చచ్చిపోతాడు ఆయన. ఒకవేళ మరణం అంటూ ప్రభువా అది దరి చేరితే మొదట నేనే చావాలి, ఒకవేళ కత్తి వేటు అంటూ ఒకవేళ పడితే అది నా తల మీద మొదట పడాలని కోరుకునే శిష్యులలో
ప్రథమమైన స్థానంలో ఉన్నారు ఎవరైనా అంటే అది పేతురు గారే అని మీరు నమ్మగలరా? ఆలోచించండి. ఎంతగా ప్రేమించాడు ప్రభువుని. ఇంతగా ప్రేమించిన ప్రభువుని ఒకానొక సందర్భంలో ఒక చిన్న సంఘటన జరిగిందండి. అదే అంటారు కదా, సమయం వచ్చినప్పుడు మనవాడు ఎవడో బయటి వాడెవడో తెలిసిపోద్దిరా అని అంటారు. నిజమండి. మనకు పరిస్థితులు మనల్ని ఖచ్చితంగా ఒత్తినప్పుడు, లేదా మనల్ని సిచ్యువేషన్ డిమాండ్ మనల్ని చేసినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో మనకు అర్థమైపోతుంది. అలానే నేను భక్తులు విమర్శించడానికి నేను తగను, కానీ ఇక్కడ భక్తుల జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి చోటు చేసుకుందని చెప్పి మన జీవితాలని ఈరోజు సరి చేసుకోవడానికి దేవుడు ఈరోజు మాటలు అనుగ్రహిస్తున్నాడని మీరు నమ్మి ముందుకు వెళ్ళగలిగితే ఒకసారి మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో చూడండి ఒకసారి. 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను. చాలండి, ఈ మాట మనం ఆలోచన చేస్తే ఇక్కడ పర్టికులర్గా నొక్కి చెబుతా ఉన్నాడు. మీరు బాగా గమనించాలి. ఇక్కడ యేసు తాను ప్రేమించిన శిష్యుడు అని చెప్తున్నాడు. అంటే మిగతా వారిని ఆయన ప్రేమించలేదా? అంటే ప్రేమించాడు. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అక్కడ నొక్కి ఒక సందర్భం జరుగుతుంది, ఒక సన్నివేశం అక్కడ పునరావృతం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు దానిని జ్ఞాపకం చేయడానికి ఈ సందర్భాన్ని మనకు చూపిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ యేసు తను ప్రేమించిన శిష్యుడు అని అంటే కింది వాటర్లోకి వెళ్తే మనకు అది దొరుకుతుంది. కానీ వెంటనే ఒక ఆయన యేసుక్రీస్తు వారు ఎవరినో ప్రేమించాడా, ఎవరు అంతకే అని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో చూడండి ఒకసారి కింది వచనంలో 24వ వచనం. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో తనకు చెప్పమని సీమోను పేతురు ఆయనకు సైగ చేసింది. చూసారా, సైగ చేస్తున్నాడట. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరింతకైనా నన్ను కాకుండా యేసు ప్రేమించాడని స్పెషల్గా ఆయన చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే అందరికంటే ఎక్కువ ప్రేమించింది నేనే కదా, అందరికంటే ఎక్కువగా యేసు ప్రభు వెనక తిరిగింది నేనే కదా, నన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తామని అన్నాడు కదా. ఇదేంటి యేసు ప్రేమించిన శిష్యుడు అంటారు, ఎవరింతకి అని అడిగే ప్రయత్నం చేస్తున్నాడంట. నిజంగా ఆలోచించండి, పేతురు గారు ఎంత ప్రేమించాడంటే మనం కూడా ప్రేమించమండి. అంత భయంకరంగా ప్రేమించేశాడు, పిచ్చి పిచ్చిగా ప్రేమించేశాడు ఆయన. మనం ప్రేమించగలమా దేవుణ్ణి? మనం ప్రేమించలేమండి. అంతగా ప్రేమించిన పేతురు గారు ఒకానొక సందర్భంలో కింద చెప్పబడిన మాటల్లో ఆడేముందో చూస్తే 25వ వచనం చూస్తే, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడు ఎవడని అడిగాడట. అందుకు యేసు ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముఖముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడట? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడట. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడట. ఇక్కడ మనం ఈ సందర్భం ఆలోచన చేస్తే మొదటిగా పేతురు గారి సందర్భం ఆలోచిస్తున్నాం కాబట్టి పేతురు గారి గురించి ఆలోచించేద్దాం. పేతురు గారు కళ్ళ ముందే ఒక రొట్టెను తీసుకెళ్ళి ఎవరికైతే ఇచ్చాడో ఆయనను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యేసు ప్రేమించిన శిష్యులు ఇతను కూడా ఉన్నాడు అనుకున్నాడేమో బహుశా. ఎందుకంటే అందరు శిష్యులే, కానీ ఎప్పుడు వాళ్ళకి స్పెషలైజేషన్ వస్తుంది? గుర్తించినప్పుడు, పట్టించుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. అవునా కదా? అలానే పేతురు గారు చూడగానే ఆశ్చర్యపోయాడు, అవునా అనుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ప్రభువును ప్రేమించేది అమితంగా నేనే అనుకున్నాడు. కానీ ఆయన జీవితంలో ఒక భయంకరమైన ఒక సంఘటన జరిగింది. అది ఆయనకు ప్రభువుకు మధ్య ఒక భయంకరమైన సంఘటన. మనం కూడా అంటుంటామండి, ఏదైనా తెగేదాకా లాగకరా, అయిపోయేదాన్ని ఇప్పటితోనే వదిలేసే అంటే. కొంతమంది తాగుబోతులు మీరు ఆలోచించండి, వాళ్ళు ఒక పట్టాన సరిగా కూర్చోరండి. వివాదం తేలిపోయింది అనుకోండి, మరలా పోయి వాడిని గెలుగుతూనే ఉంటాడు, మరలా వాడిని కొడతాడు, వాడిని అంతు చూస్తా, వాడిని నరికేస్తా. ఇప్పుడే కదరా నువ్వు అయిపోగొట్టుకున్నావు, మరలా ఎందుకంటే లేదు నేను ఖచ్చితంగా మళ్ళీ ఏదో చేసేస్తానంటాడు అంతే. వివాదాన్ని ఎప్పుడైనా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు అని అంటే దానిని తెంపే ప్రయత్నం చేయకూడదు, లాగొద్దు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే
పేతురు గారు మరి లాగారో లేదో తెలియదు, కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేశాడు. ఎక్కువగా ప్రేమించిన తర్వాత ఆయన జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ సంఘటనలోకి వెళ్ళి మనం తొంగి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురు పేతురుతో కత్తి ఉండినందున దానిని చూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని చెవి తెగ నరికాడట. ప్రధాన యాజకుని దగ్గర ఉండే ఒక సైనికుడి చెవిని తెగ నరికాడంటే ఎందుకు చెవిని తెగ నరికాడు? యేసుక్రీస్తు వారంటే ఏమనుకున్నావు? నేను లేననుకున్నారా? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి మీరు అని అంటున్నాడు. ఎవరు? పేతురు గారు. ఎంత ధైర్యం! ఎవరైనా అంత సాహసం చేయగలరండి? ఒక ప్రధాన యాజకుని దగ్గర ఉన్న సైనికుడు చెవిని నరికాడంటే, తల యొక్క చెవిని నరికాడనంటే పేతురు గారు ఎంత అమితంగా ప్రేమించి ఉంటారండి. అలాంటి పేతురు గారి జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకుందండి. నిజంగా ఆ సంఘటన జరిగినప్పుడు పేతురు గారు ఎంత కుమిలిపోయి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 18వ అధ్యాయము సమయం లేదు కనుక 25వ వచనం చూద్దాం. 25వ వచనం. సీమోను పేతురు నిలబడి చలి కాచుకొనుచుండగా వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడివు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరగను. చూసారా? నేను ఎరగనను. అదేంటి? యేసుక్రీస్తు వారి మీదకి ఎవరైనా దాడి చేస్తే వారిని ముందు దాడి చేయడానికి ముందుగా నేనున్నాను, నన్ను దాటి వెళ్ళాలని చెప్పిన పేతురు గారు తీరా యేసుక్రీస్తు వారు అప్పచెప్పబడిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? చెప్పండి, ఏమంటున్నాడు? ఆయన ఎవరో నేను ఎరుగను అంటున్నాడండి. ఈ మాట అన్నప్పుడు ఒకవేళ ప్రభువు ముఖాన్ని ఒకసారి పేతురు గారు చూసుంటే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఒకసారి ఆ హృదయాన్ని ఆలోచించండి. ఎంత కకావికలం అయిపోయి ఉంటుందండి. మన ద్వారా మేలులు పొందుకున్న వారు ఎవరైనా ఉంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అని ఒకవేళ మనల్ని చాటేస్తే, మనల్ని తూలనాడుతుంటే మనకు అనిపించదా? నీ మేలులు నాతో పొందావే, ఇప్పుడు ఏమంటున్నావు? నేనెవరో తెలియదు అంటున్నావా అని అన్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుందండి? కకావికలం అయిపోతుంది. మరి యేసుక్రీస్తు వారిని అమితంగా ప్రేమించిన పేతురు గారు తన జీవితంలో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఏమన్నాడు? ప్రభు ముందే చెప్పారు. ఆయన ఏమని? కోడి కూసిన ముందు 3 సార్లు నన్నేమంటావు? ఎరగనని చెప్తావు పేతురు అన్నాడు. ఆయన చెప్పాడా లేదంటే చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఎంతగా, మీరు ఆలోచించండి, దేవునితో ఉన్న బంధాన్ని పేతురు గారు ఆ సమయంలో ఏం చేశారు చెప్పండి? తెంపుకున్నాడా లేదా? ఇంకోసారి ముఖం చూస్తామండి మనం? చూడలేము. ఆలోచించేయండి. దేవునితో ఉన్న బంధాన్ని మనం కూడా ఈరోజు ఎవరెవరినో ప్రేమించేస్తాం. ఎవరెవరినో ప్రేమిస్తాం. బాగా ఆలోచిస్తే ఎవరిని ప్రేమిస్తాం తెలుసా? మనం దేవుణ్ణి ప్రేమించడం కంటే కుక్కల్ని, పందుల్ని, పిల్లుల్ని ఎక్కువ ప్రేమిస్తాం. వాటిని తీసుకెళ్ళి వాటికి డ్రెస్సులు వేయడం, వాటికి స్నానాలు చేయించడం. కుక్కల్ని, పిల్లుల్ని ప్రేమించినంత గొప్పగా మనుషులను కూడా అంతగా ప్రేమించమేమో మన ఇంట్లో ఉండే వాళ్ళని. అవునా కదా? మన ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తామనండి? మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాం. మన స్నేహితులను ప్రేమిస్తామా? ప్రేమించాం. ఒకవేళ వాళ్ళు మనలో ఒక లోపాన్ని చూసి సరిచేసుకోమంటే వాళ్ళనే మనం డిఫెన్స్ చేస్తాం తప్ప మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోలేమండి. కానీ పేతురు గారు ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత నిజంగా ఆయన దేవుని కొరకు ఎంతగా బ్రతికాడనంటే, ఆనాడు దేవుణ్ణి తెలియదు అని చెప్పిన ఆ పేతురు గారే ఈరోజు నా తల నరికినా కూడా, నన్ను సిలువ వేసినా కూడా నేను ఎరగనని నేను చెప్పనన్నాడు. ఆలోచించేయండి. నేను ఎరగను నా ప్రభువుని అనే మాట నేను చెప్పజాలనన్నాడు. ఒక్కసారి చెప్పాడు. కానీ మన జీవితంలో మనం ఎన్నిసార్లు చెప్పాము దేవుణ్ణి ఎరగమని? తెలియనట్టే వ్యవహరిస్తున్నాం. దేవునితో బంధాన్ని మనం తెగేదాగా లాగేసుకుంటున్నాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో ప్రశాంతంగా మాట్లాడిన రోజులు ఎన్ని రోజులు ఉన్నాయండి మన జీవితంలో? ఆలోచించండి. ఏ రోజైనా మనసు విప్పి ఆలోచన చేసామా? ఇస్కరియోతు యూదా తన జీవితంలో ప్రభువుని అప్పచెప్పిన తర్వాత సమయం లేదు, అప్పచెప్పిన తర్వాత ఎంత మనోవేదనకు గురయ్యాడో తెలుసా? ఆ బాధ తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే తాను ప్రేమించిన శిష్యుడు అని చెప్పాడండి.
ఇస్కరియోతు యోధ అనుకుండొచ్చు, నా ప్రభు నన్ను అంతగా ప్రేమించాడా, నా ప్రభు నన్ను అంతగా కోరుకున్నాడా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఆ దేవుణ్ణి నేను అప్పచెప్పి ఎంత పెద్ద తప్పు చేశానని ఆ బాధ భరించలేకుండా ఉరి వేసుకొని చనిపోయాడండి. ఈరోజు దేవుణ్ణి మనం ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నాం, ఎన్ని రకాలుగా దేవుడికి మాటిచ్చి మనం మాట తప్పుతున్నాం. ఏ రోజైనా దేవునికి మాటిచ్చి తప్పామన్న తర్వాత మన హృదయంలో బాధ కలిగిందా? పాడతాం పాట ఏమని, నీ ఉంటే నాకు చాలు ఏసైనా పాడతాం. నిజంగా హృదయాంతరంగాలోంచి వస్తానండి ఆ మాట. ఆలోచించేయండి. భక్తులు ఎవరు కూడా పైన భక్తిని చేయలేదండి, అతి ప్రేమను వాళ్ళు కనపరచలేదండి. ఒకవేళ వాళ్ళ జీవితంలో చోటు చేసుకున్న తర్వాత వాళ్ళు గొప్పగానే బ్రతికారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని, ఆయన సన్నిధిలో గడిపి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప అవకాశాన్ని మనం వదులుకోవద్దండి. అవకాశం ఇచ్చాడు, దాన్ని తెగేదాకా లాగి దేవునితో ఉన్న సంబంధాన్ని మనం ఒకవేళ డిస్కనెక్ట్ చేసుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరు. అప్పుడు ఆలోచించేద్దాం. ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, ప్రభుని మహింపరచుకుందాం. ఎంతమంది మీ హృదయంలో ప్రభుతో సమాధానంగా కలిగి ఉన్నారో ఆలోచించేయండి. ప్రభుని స్తుతించడానికి సిద్ధపడండి. అందరం కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందాం. దేవునితో ఉన్న సంబంధాన్ని మరింత దృఢపరుచుకునే దిశగా మన ఆలోచనలు, మన పరుగులు ఉండాలని, అట్టి ఆలోచనలో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృపగల మా ప్రభువా, మీ అమూల్యమైన ఉన్నతమైన సంగతులను మాకు తెలియపరిచారు. విలువైన మీ మాటలు మాకు నేర్పించారు. అందరం బట్టి వందనాలు తండ్రి. మీతో ఉన్న బంధాన్ని మేము తెంపుకునే వారముగా ఉండకుండా ప్రతి దినము తండ్రి మీతో సత్సంబంధాన్ని కలిగి బ్రతికే వారముగా మేమందరం ఉండాలని కోరుకుంటూ, మీరు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆరాధనలో మాకు తోడుకోండి, నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకొని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనల్ని సమర్పించుతున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.